హాయ్ ఫ్రెండ్స్, పాలిటీలో ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలపైన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య సంబంధాన్ని దేని ఆధారంగా పరిశీలిస్తారు? సుప్రీంకోర్టు తీర్పులు. సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల సంబంధాన్ని పరిశీలించి వివిధ దశలుగా విభజించిన వారు ప్రొఫెసర్ జేఆర్ సివాక్. ప్రొఫెసర్ జేఆర్ సివాక్ ప్రధాన రచన డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. ఫోర్త్ క్వశ్చన్, న్యాయ సమీక్ష విధానం ఎక్కడ ఆవిర్భవించింది? అమెరికాలో. మన రాజ్యాంగంలో న్యాయ సమీక్ష గురించి తెలిపే అధికరణం 13. న్యాయ సమీక్ష అంటే ఏమిటి? శాసనాల రాజ్యాంగ బద్ధతను పరిశీలించే అధికారం. సెవెంత్ క్వశ్చన్, ఏదైనా శాసనం రాజ్యాంగ విరుద్ధమైందని న్యాయస్థానం ప్రకటిస్తే దాన్ని న్యాయ పరిభాషికలో ఏమంటారు? ఆల్ట్రావైరస్. ఇంట్రావైరస్ అంటే ఏదైనా శాసనం రాజ్యాంగ సమ్మతమైందని ప్రకటించడం. మన దేశంలో న్యాయ సమీక్ష నిర్వహించిన మొదటి కేసు చెంపకం దొరై రాజన్ వర్సెస్ మద్రాస్ రాష్ట్రం కేసు 1951లో. ఆదేశిక సూత్రాల అమలు నెపంతో ప్రాథమిక హక్కులను హరించరాదని సుప్రీంకోర్టు మొదట ఏ కేసులో తీర్పు ఇచ్చింది? చెంపకం దొరై రాజన్ వర్సెస్ మద్రాస్ రాష్ట్రం 1951లో. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా నష్టపరిహారం అనే పదాన్ని తొలగించి ధనం అనే పదాన్ని చేర్చారు? 25వ సవరణ 1972లో. ప్రాథమిక హక్కులు అత్యంత పవిత్రమైనవి కాబట్టి వీటిని సవరించడానికి కుదించడానికి పార్లమెంటుకు అధికారం లేదు అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ కేసు 1967లో. గోలక్నాథ్ కేసులో తీర్పును ప్రకటించిన ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు. సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారాన్ని కుదించిన రాజ్యాంగ సవరణలు 24 and 25 సవరణలు. ఆదేశిక సూత్రాలను అమలు చేయాల్సి వస్తే ఆర్టికల్ 13ని అడ్డురాదని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 24. ఆదేశిక సూత్రాల్లోని 39 క్లాస్ బి క్లాస్ సి ప్రకారం అధికరణలు 14, 19, 31లను అమలు చేయాలని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 25. భారత రాజ్యాంగంలోని ఏ అంశమైనా మార్చే అధికారం పార్లమెంటుకు ఉంది, ఒక్క మౌలిక స్వరూపం తప్ప అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పిచ్చింది? కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం 1973లో. కేశవానంద భారతి కేసులో తీర్పు ఇచ్చిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎం సిక్రీ. సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారాన్ని పూర్తిగా కుదించిన రాజ్యాంగ సవరణ 42. న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష అధికారాన్ని యథావిధిగా పునరుద్ధరించిన రాజ్యాంగ సవరణ 44వది. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలకు సమప్రాధాన్యం ఉంది. ఇవి ఉమ్మడిగా సామాజిక విప్లవానికి ప్రతీక కాబట్టి ఒకదానిపై మరొకటి ఆధిపత్యం కొనసాగించరాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? మినర్వా మిల్స్ వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వం 1980లో. మినర్వా మిల్స్ కేసు సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్. వ్యక్తిగత ఆస్తిని ప్రజా ఉపయోగం కోసం తీసుకున్నప్పుడు తగిన నష్టపరిహారాన్ని చెల్లించాలని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? బెల్లా బెనర్జీ వర్సెస్ పశ్చిమ బెంగాల్. ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ గ్రంథ రచయిత ఎవరు? జేసి జోహారి. ఇంట్రొడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్రంథ రచయిత దుర్గాదాస్ బసు. రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? ఇంద్రసహాని వర్సెస్ భారత ప్రభుత్వం 1992లో. రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీంకోర్టు తొలిసారి ఏ కేసులో తీర్పునిచ్చింది? బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం 1963. ఎస్సీ ఎస్టీలకు పదోన్నతిలో రిజర్వేషన్లు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించారు? 85వ రాజ్యాంగ సవరణ 2001లో. ఓబీసీలకు వృత్తి విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన రాజ్యాంగ సవరణ 93వ రాజ్యాంగ సవరణ 2006. ప్రజావాజ్యాల చట్టానికి మాతృదేశం బ్రిటన్. మన దేశంలో ప్రజావాజ్యాల చట్ట అభివృద్ధికి తోడ్పడిన ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ భగవతి. మైనారిటీ విద్యా సంస్థల నిర్వహణలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది?
ఆల్ సైన్స్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్. చట్టం ముందు అందరూ సమానులే అన్న పదాన్ని ఎక్కడి నుంచి గ్రహించారు? బ్రిటన్. సమన్యాయ పాలన సిద్ధాంతకర్త ఏవి డైసీ. ఏవి డైసీ ప్రధాన రచన ద లా ఆఫ్ ది కాన్స్టిట్యూషన్స్. చట్టంతో సమాన రక్షణ అనే పదాన్ని ఎక్కడి నుంచి గ్రహించారు? అమెరికా. అన్ని సందర్భాల్లో సమానత్వం పాటించడం సాధ్యం కాదు, సమాన స్థితిలో మాత్రమే సమానత్వం పాటించవచ్చు అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? చిరంజిత్ లాల్ వర్సెస్ భారత ప్రభుత్వం. న్యాయ సమీక్ష అధికారం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? చంద్రకుమార్ కేసు 1997. మైనారిటీ విద్యా సంస్థల్లో 50% సీట్ల మైనారిటీయేతరులకు రిజర్వ్ చేయాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? స్టీఫెన్స్ కాలేజ్ కేసు 1992లో. సమాఖ్య విధానం ఫెడరేషన్ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1995. హిందూ మత చట్ట ప్రకారం పెళ్లి చేసుకుని మరో పెళ్లి చేసుకోవడానికి ఇస్లాం మతం స్వీకరించరాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? సరళ ముద్గల్ కేసు 1995. విద్యా హక్కు కూడా ప్రాథమిక హక్కు అయినప్పటికీ అది జీవించే హక్కులో అంతర్భాగమేనని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? ఉన్నికృష్ణన్ కేసు 1993. వెట్టి చాకిరీ జీవించే హక్కుకు భంగం కలిగిస్తుందని ఏ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది? నీరజా చౌదరి కేసు 1984. ఏ ఆర్టికల్ ప్రకారం హక్కుల పరిరక్షణకు హైకోర్టు రిట్లు జారీ చేస్తుంది? ఆర్టికల్ 226. ఆదేశిక సూత్రాలు ఎక్కడ ఆవిర్భవించాయి? రోమ్ మధ్యయుగ కాలంలో. ఆదేశిక సూత్రాలు కేంద్ర రాష్ట్రాలు, రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రుల మధ్య వివాదాలకు కారణమవుతాయని పేర్కొన్నవారు. కె సంధానం. ఆదేశిక నియమాలను 1935 చట్టం ద్వారా వెలువడిన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో పోల్చిన వారు. బిఆర్ అంబేద్కర్. న్యాయ సంరక్షణ లేని హక్కులుగా వేటిని పేర్కొంటారు? ఆదేశిక సూత్రాలని. రాజ్యాంగం ఆదేశిక సూత్రాలను అమలు చేయాలని ఎవరిని ఆదేశిస్తుంది? కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలను. ఆదేశిక సూత్రాల లక్ష్యం భారతదేశాన్ని సంక్షేమ ఆదర్శ ఉత్తమ రాజ్యంగా నిర్మించడం. నిర్దేశిక నియమాల స్వభావ లక్ష్యాన్ని బట్టి 3 రకాలుగా విభజించిన వారు. ప్రొఫెసర్ ఎంపి శర్మ. ఏ రకమైన ప్రజాస్వామ్య సాధనకు ఆదేశిక సూత్రాలు తోడ్పడతాయి? ఆర్థిక ప్రజాస్వామ్యం. ఏ ఆర్టికల్ భారతదేశాన్ని సంక్షేమ రాజ్యంగా ప్రకటించింది? ఆర్టికల్ 38. వృద్ధాప్య భృతి పథకాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏపీ 1987లో. ఆర్థిక ప్రజాస్వామ్య సాధన కోసం భౌతిక సంపదను వికేంద్రీకరించాలని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? 39. గ్రామ స్వరాజ్య స్థాపన కోసం స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని పేర్కొనే ఆర్టికల్ 40 ఆర్టికల్. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దోహదం చేసిన ఆర్టికల్ 41 ఆర్టికల్. మాతృత్వ ప్రయోజన చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? 1961లో. చెడు అలవాట్లకు లోను కాకుండా యువతను నిరోధించాలని పేర్కొన్న ఆర్టికల్ 39. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదని తెలిపే ఆర్టికల్ 37 ఆర్టికల్. సహకార సామ్యవాద స్థాపనకు ఆదేశిక సూత్రాల్లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన నిబంధన 43 క్లాజ్ ఏ. లౌకికవాదం బలోపేతానికి దోహదపడే ఉమ్మడి సివిల్ కోడ్ను ఏర్పాటు చేయాలని పేర్కొన్న అధికరణ 44. బలహీన వర్గాల విద్య సామాజిక అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొనే ఆర్టికల్ 46. ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే మత్తు పదార్థాలను నిషేధించాలని పేర్కొనే ఆర్టికల్ 47. మద్యపాన నిషేధాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రం గుజరాత్. భారతదేశ వారసత్వాన్ని, చారిత్రక ప్రదేశాలను రక్షించాలని పేర్కొన్న ఆర్టికల్ 49. కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలని పేర్కొనే ఆర్టికల్ 50. ప్రపంచ శాంతికి దోహదం చేసే ఆర్టికల్ 51 ఆర్టికల్. ఆదేశిక సూత్రాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ అధికారంలో చేర్చారు? 39 క్లాజ్ ఏ, 43 క్లాజ్ ఏ, 48 క్లాజ్ ఏ. వెట్టి చాకిరీ నిషేధ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? 1976లో. రాజ్యాంగానికి ఆదేశిక సూత్రాలు ప్రాణం పోస్తాయని పేర్కొన్నది ఎల్ఎం సింఘ్వి. సామ్యవాద సమాజ స్థాపనకి 20 సూత్రాల పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1975లో. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజభరణాల రద్దు చేశారు? 26 సవరణ 1971. ఉచిత న్యాయ సలహా కోసం లీగల్ సర్వీసుల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? 1987లో. గ్రామీణ అభివృద్ధి కోసం సమాజ అభివృద్ధి పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2 అక్టోబర్ 1952.
జవహర్ రోజ్గార్ యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1989లో. వన్యమృగాల పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? 1972లో. జాతీయ అటవీ విధానాన్ని ఎప్పుడు రూపొందించారు? 1988లో. జలయజ్ఞానికి స్ఫూర్తినిచ్చిన అధికరణం 48. అంటరానితన నిషేధ చట్టాన్ని పౌర హక్కుల చట్టంగా ఎప్పుడు మార్చారు? 1976లో. ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిషేధ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? 1989లో. ఎస్సీ ఎస్టీల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1990లో 65వ రాజ్యాంగ సవరణ ద్వారా.